పుష్పక్కయ్, ఏంది వచ్చిన విషయం? ఇంత దారుణమా? ఏంది ఇదే విషయం చెప్పమంటే ఇంత దారుణం అంటున్నావా? మీకు 11 సీట్లు రావడం దారుణం అని అంటున్నావా ఏందే? అదే నోటుతోటి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎలక్షన్ ముందు సభల్లో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ పథకాలు ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రెట్టింపు డబ్బు ప్రజలకు అందజేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల కోసం అప్పులు చేసి శ్రీలంక చేశారని చెప్పిన నోటుతోటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ పథకాలు ఇస్తాను, కానీ నేను అప్పు చేయను, సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించి ప్రజలకి సంక్షేమ పథకం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రెట్టింపిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు బాబు ఇప్పటికీ అదే మాట పైన ఉన్నాడు కదా అక్కయ్య. సంపద సృష్టిస్తానని చెప్తానే ఉన్నాడు. నేను చెప్పింది కరెక్టా కాదా? ఈరోజు ఏం చెప్తున్నారు? రాష్ట్రం అప్పుల పాలైపోయింది, రాష్ట్రం దివాలా తీసేసింది కాబట్టి ఈరోజు మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి చేసిన డబ్బులతోటి సంపద సృష్టించిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు సంక్షేమ పథకాలు నెరవేర్చగలను, లేకపోతే చెయ్యలేను అని చెప్పేసి మొత్తానికి నేను చెప్పిందే కరెక్ట్ అంటున్నావు. కంటిన్యూ. ఎప్పుడు సృష్టిస్తారు సంపద? ఎప్పుడు ప్రజల హామీలు నెరవేరుస్తారు? ఒరే సంపద ఎప్పుడు సృష్టిస్తారని అట్టడగతావేంది? బాబు ఏమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం అంటాడా చెప్పు? కుషనగానే డబ్బులు రానాకే కూర్చుంత టైం పడుతుందా? వెయిట్ చెయ్యి. ప్రజలందరికీ జగన్ కన్నా ఎక్కువ డబ్బు ఇస్తాము, అత్యధిక డబ్బు ఇస్తాము, సూపర్ 6 ప్రజలకి డబ్బులు ఫిక్స్ అన్న నినాదంతో ప్రజల ముందుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళు కుర్చీ ఎక్కి పారాని ఆరక ముందే అన్ని పథకాలు అమలు చేయాలంటే ఎట్టా కుదురుద్దక్కయ్యా? 5 ఏళ్ళు ఆగాక ఇవన్నీ అడుగు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ కోసం ప్రతి ఒక్క హామీ ప్రజలకు నెరవేర్చాలా? ఖచ్చితంగా మేనిఫెస్టో అనేది ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావించి ప్రతి ఆఫీసుల్లో కూడా మేనిఫెస్టోని పెట్టి ప్రజలు ప్రశ్నించే విధంగా ఏ హామీని నెరవేర్చకపోయినా ప్రశ్నించండి అని ప్రతి ఆఫీసులో పెట్టారు. ప్రతి ఇంటికి కూడా మేనిఫెస్టో పెట్టారు. మీ పవిత్ర గ్రంథంలో మద్య నిషేధం, హోదా అమలు లాంటివి ఎందుకు కంప్లీట్ చేయలేదంటావో? ఈరోజు మీ మేనిఫెస్టో ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పే పరిస్థితుల్లో మీ క్యాడర్ ఉందా? సమాధానం చెప్పండి. ఆ చిల్లర పథకాల గురించి మీరు అడుగుతున్నారు కానీ ప్రజలు ఎట్లా అడుగుతున్నారు చెప్పు? అంటే 1,50,000 కోట్ల రూపాయలు ప్రజల కోసం ఇచ్చినటువంటి హామీల కోసం మేము ఖర్చు పెడతామని చెప్పేసి ఎలక్షన్ ముందు చెప్పి ఈరోజు చేతులు ఎత్తేశారు. మీరు నోరెత్తుతున్నారు కానీ బాబు చేతులు ఎక్కడెత్తుతున్నాడో? త్వరలోనే అన్ని పథకాలు అమలు చేస్తానని చెప్తున్నాడుగా. ఒకటి స్ట్రైట్గా అడుగుతున్నాం, మీకు వచ్చిన సీట్లకి మీరు స్ట్రైట్గా అడిగే సీన్ ఉంటుంది అంటావా అక్కయ్య? చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హామీలు అది ఇది మాట్లాడుతున్నారు. మీ మొదటి సంతకం ఏంటి? డిఎస్సి, మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెడతానన్నారు, పెట్టారు. అది సంతకానికి పేపర్కి మాత్రమే పరిమితం అయ్యింది. ఈరోజు ఎంతోమంది పాప నిరుద్యోగులు ఆ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసిందని చెప్పేసి ఎగ్జామ్ ఎప్పుడు పెట్టేస్తారో అని చెప్పి ఈరోజు చిన్న జాబులు చేసుకునే వాళ్ళందరూ లాస్ ఆఫ్ పేలు పెట్టుకొని ఇళ్ళు వదిలేసి, పిల్లల్ని వదిలేసి, భార్యలను వదిలేసి ఎక్కడో వెళ్ళి కోచింగ్ సెంటర్లోని ఒక పూట తింటే ఒక పూట తినకుండా కష్టపడి చదివి 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే ఈ రోజుకి ఎగ్జామ్ పెట్టలేదు, కనీసం దాని జాడే లేదు. ఈరోజు రోడ్డు ఎక్కుతుంటే వాళ్ళకి సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉందా? మీరు ఎలక్షన్ చివరిలో డిఎస్సి పెట్టారు కానీ 5 ఏళ్ళు ఆ ఊసి ఎత్తలేదుగా. ఈరోజు 5 సంవత్సరాలు జగన్ ఏం చేశాడంటే 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ ద్వారాగా పథకాల రూపంలో వేసాడని చెప్తాం. మొత్తానికి మీ జగన్ చిల్లర పథకాలు వేసాడని చెప్తారు కానీ ఫలానా అభివృద్ధి చేశాడని చెప్పలేరన్నమాట కామెడీగా. పోరాటాల నుంచి పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవునక్కయ్య, నువ్వు చెప్పింది నిజమే. మీ పార్టీ సీఎం కుర్చీ పోరాటం కోసం పుట్టిన పార్టీనే. చెప్పినంత వరకు చాలుగానే ఇంక నువ్వు వెళ్ళక్కయ్యా.